ఉన్నటువంటి యాగస్థలి లోపల ప్రవేశించి ఏమంటుంది అంటే శివ పూజను వ్యతిరేకించిన, శివ నామాన్ని పలకకున్న, శివ ప్రసాదము తీసుకోను అన్న, శివ అనే నామాన్ని తాను పలకకున్న మంగళములు శుభములు అనేటువంటి వారికి అనుగ్రహించబడవు. ఎక్కడైతే శివుడిని వ్యతిరేకిస్తామో అక్కడ జరుగుతుంది ఎప్పుడంతా కూడా అని చెప్పి భగమంటున్నటువంటి అగ్నిగుండం వైపు చూస్తూ ఏం మాట్లాడుతుంది అంటే, నిర్మలమైనటువంటి వాడు, చల్లమైనటువంటి వానికి నేను పుత్రికగా జన్మించాలి, ధీరహృదయుడై ఉండాలి. ఆ యొక్క కోరిక కోరుకొని ఏముంటుంది, మరలా శివుడినే నేను భర్తగా పొందాలి. ఈ 3 వరాలను 5వ మాటలు అక్కడ మధ్య లోపల 4వది ఏమిటి అంటే మళ్ళీ శివుడినే పొందాలి భర్తగా. కాబట్టి ఒకటి ధీర హృదయుడు, విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు, నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు, నాకు తండ్రిగా ఉండాలి అనే సంకల్పాన్ని తీసుకుని అందరూ చూస్తుండగానే భగభగమంటున్నటువంటి అగ్నిగుండం లోపలికి అమ్మవారు దూకి వేసింది. దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు, నిశ్చేష్టుడైపోయారు. ఎంత పని జరిగింది అని నంది దుంగి సమాచారం ఇవ్వగానే ఇక్కడ విపరీతమైన కోపం మహాదేవుడికి తన యొక్క జటను తీసి భూమి మీద వేశాడు. అక్కడే వీర భద్రుడు ప్రమద గణాలలో మొట్టమొదటి గణము అతడే. కాబట్టి ఆయన యొక్క పనేమిది, దేవతలని కూడా శిక్షించగలిగేటువంటి వాడు. దేవతలు కూడా తప్పిదములు చేస్తే, పొరపాటు చేస్తే వాళ్ళని కూడా శిక్షించేటువంటి మొట్టమొదటి గణము అతడే వీర భద్రుడు. అతడు బయలుదేరాడు. 3 మార్లు స్వామివారికి ప్రదక్షిణ చేసి కనరాని కోటానుకోట్ల సైన్యాన్ని తీసుకొని అక్కడ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? శివ నింద చేశాడు కాబట్టి శివాపరాధం భావించాడు. శివ అనే నామాన్నే తాను పలకలేదు కాబట్టి అనంతమైనటువంటి యొక్క అపచారములన్నీ కూడా క్షమార్హం గావించేది. వీరభద్రుడు సంహారం గావించి యథాస్థానానికి వెళ్ళిపోయాడు. మహాదేవుడు విపరీతమైన కోపంతో ఉన్నటువంటి వాడు కాబట్టి శరీర తాపాన్ని చల్లార్చుకోవడానికి అక్కడ తాను తపోదీక్షకు ఉపకరించే సమయంలో కూడా శరీరం అంతా చల్లబడే సమయంలో ముసురు భాగం చెమట బిందువు రాలి భూమి మీద పడింది. అక్కడ నుండి బుధుడు ఉద్భవించాడు. భూమి మీద పడిన స్వేద బిందువు అతడే భౌముడు, బుధుడు అంగారకుడుగా మార్పు చెందుతున్నాడు. కాబట్టి అతడు ఇంతకాలము మహాదేవుని ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి శివుడికి సతికి వాదోపవాదాలు జరిగాయి. మరి చెప్పిన మాట వినలేదు. ఆమె పైన ప్రేమ గాని అనురాగము గాని లేక మౌనంగా ఊరుకున్నాడా కారణము అతడు అంతఃకరణముగా శివుడిని ఆశ్రయించి ఉండడం చేత ఆ యొక్క శివుడికి సతికి వియోగము వచ్చింది. ఇది శివ జననము. కాబట్టి ఆ యొక్క శివ జననము కాలము లోపల మహాదేవుని యొక్క అనుగ్రహార్థమై ఎక్కడైతే ఆ అంగాలకు జన్మించాడో అక్కడి నుండి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వియోగము తొలగిపోయింది. ఎప్పుడైతే గ్రహాలలో ఒక గ్రహముగా ఆ బుధుడు విరాజిల్లుతున్నాడు అతను వెంటనే తపోదీక్షకు ఉపక్రమించాడు. ఇక్కడ అమ్మవారి ప్రాణం ఎక్కడికి వెళ్ళింది అంటే మేనాదేవి గర్భావాసం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి భార్య? హిమవంతుడి భార్య. ఈ హిమవంతుడికి ఆమె ఎందుకు జన్మించాడు అంటే సత్యయుగం లోపల తాను చేసినటువంటి తపస్సు, విశేషమైన తపస్సు చేత అమ్మవారిని ప్రసన్నము చేసుకొని ఏం కావాలి అంటే నీవే నాకు బిడ్డగా రావాలి అని కోరుకున్నటువంటి వాడయ్యాడు. కాబట్టి అదే కాత్యాయన మహర్షి ఆయనను జన్మించింది. కాబట్టి కాత్యాయని దేవి. అతడే హిమవంతుడు హిమజ, అతడే గిరిరాజు కాబట్టి గిరిజ, అతడే పర్వతరాజు కాబట్టి పార్వతి. అనేక నామములతో తెలుస్తూ వస్తున్నటువంటి తల్లి. ఆ యొక్క తల్లికి తన తండ్రి యొక్క ప్రేమ తెలుసు. హృదయమునందు గల విశాలమైనటువంటి అనుగ్రహం, నిర్మలమైనటువంటి వాడు, చల్లమైనటువంటి వాడు, ధీర హృదయుడు. తన తండ్రి గుణగణాలను ఎంచుకొని మరి వాళ్ళ ఇంట్లో పుట్టింది అమ్మవారు. కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల తపస్సు చేస్తే శ్రీమాత దర్శనం. ఆ శ్రీమాతనే తన ఇంటిలో పుట్టి తన్ను ఆనందింపజేయడానికి రావాలని కోరిన వరం.
తనకి ఇంకేమైనా కోరుకోవచ్చు. ఆడపిల్లనే పుట్టాలి అంటే 21 తరాలను తరింపజేయడానికి వచ్చినటువంటి తల్లి. కొడుకు పుడితే ఒక్క తరం మాత్రమే ధరిస్తుంది. ఎవరైతే పుట్టిందో వాళ్ళకి మాత్రమే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. కానీ ఆడపిల్ల పుడితే దశపూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం, అమ్మ తరపున 10 తరాలు, నాన్న తరపున 10 తరాలు, తానున్నటువంటి తరాలు 21 తరాలను ఒక్క ఆడపిల్లను ఒక్కొక్క 5 చేతిలో పెట్టి కన్యాదానం చేస్తే కలిగేటువంటి అనంతమైన పుణ్య ఫలితం. అందులో అమ్మవారే వచ్చింది కాబట్టి ఆమె యొక్క గుణమేంటిదో తండ్రికి తెలుసు. శివారాధన తప్ప శివుడు తప్ప ఆమెకి ఇంకొక ప్రపంచమే తెలియదు.